వెల్కమ్ బ్యాక్ టు ది జాయిన్ విత్ హర్ష. ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. సో ఈరోజు ఆఫీస్ 11 o'clock అవుతుంది. బ్రేక్లో ఉన్నాం అనమాట. ఆఫీస్ కొలీగ్స్ ఇక టీ బ్రేక్ ఎలా ఉంటుంది అండ్ నా లాస్ట్ వర్కింగ్ డే ఈరోజు. నేను రిజైన్ చేసింది June 10th చేశాను అనమాట. ఈరోజు July 10th, 30 days నోటీస్ పీరియడ్ సర్వ్ చేసిన తర్వాత ఫీలింగ్స్ ఏంటి. సో లాస్ట్ డే కదా, వాళ్ళతో మాట్లాడదాం. మరి ఇంత కూర్చొని మాట్లాడేంత ఫ్రీ దొరకబోవచ్చు. నేను ట్రావెలింగ్ లేదంటే న్యూ జాబ్ అలా ఉంటుంది కాబట్టి. అండ్ ఈ ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ గైస్. ఈరోజు ఆఫీస్ బ్లాగ్ మొత్తం అయితే మీరు చూడబోతున్నారు. స్కిప్ చేయకుండా చూడండి. లైక్ ఆఫీస్ వర్క్ ఎలా ఉంటుంది అండ్ మా కొలీగ్స్ కూడా కొంతమందితో మాట్లాడించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నా సైడ్ ఉన్నారు కదా ప్రవీణ్, గణేష్. ఓకే, ఫస్ట్ గణేష్తో మాట్లాడదాం. గణేష్, ఎక్కడి నుంచి గణేష్ నువ్వు? అది వచ్చేసి కోలార్ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా కోలార్కి. మ్యాంగోస్ కూడా ఫేమస్ అనమాట. లైక్ హిల్స్ కూడా చాలా ఫేమస్ ఉన్నాయి. కైలాసగిరి ఇలాంటివి మనం వెళ్దాం, వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం టైం కుదిరితే. నువ్వు మాట్లాడతాను, ఎందుకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది ఈ సైడ్. ప్రవీణ్, నువ్వు ఎక్కడి నుంచి ప్రవీణ్? రాయలసీమ, కర్నూలు. అది నేను కూడా రాయలసీమ, మీకు తెలుసు, అనంతపూర్. సో ఆఫీస్లో నేను February 14 జాయిన్ అయ్యా. దాదాపు 4 నెలల 26 రోజులు అవుతుందన్నమాట ఈ రోజుకి. ఇంకా 4 days ఉంటే 5 months అనమాట. ఈ 5 monthsలోనే రిజైన్ ఎందుకు చేస్తే అవన్నీ మనం పర్సనల్గా మాట్లాడతాం. నెక్స్ట్ పోడ్కాస్ట్లో వస్తాయి ఆ విషయాలన్నీ. ఇప్పుడు వీళ్ళు కొలీగ్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు లైక్ ఈ 5 monthsలో ఫస్ట్ మంత్ వీళ్ళతో పరిచయం లేదు. వీళ్ళు జాయిన్ అయింది సంబట్ నేను జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయ్యారు. తెలుసుకుందాం అనమాట. లైక్ వీళ్ళు నాతో మెమరీస్ ఏమున్నాయి ఆ విషయాలు తెలుసుకుందాం. నేను వచ్చేసి ఆఫీస్ గురించి ఏం మాట్లాడడం లైక్ ఈ వీడియోలో ఇన్వాల్వ్ చేయట్లేదు. మా పర్సనల్ థింగ్స్ అనమాట. లైక్ మేము బ్రేక్ టైంలో మేము కలుస్తాం ముగ్గురం మోస్ట్లీ. సో వీళ్ళు నాతో ఉన్న బాండింగ్ ఏంటి, నేను వెళ్ళిన తర్వాత ఏమన్నా మిస్ అవుతారా, తర్వాత ఏంటి ఆ విషయాల గురించి మాట్లాడతాం. ఫస్ట్ ప్రవీణ్ని అడుగుదాం. ప్రవీణ్, మనం దాదాపు అంటే ఒక 3 నెలల నుంచి మంచిగా బ్రేక్ టైం అవ్వగానే వచ్చి మీట్ అయ్యేసి ఏదో కొన్ని విషయాలు మాట్లాడి రీఫ్రెష్ అయ్యేసి తర్వాత మళ్ళీ వర్క్కి వెళ్ళి అంత మంచిగా ఉండే. నీకు ఎలా అనిపిస్తుంది ప్రవీణ్, లైక్ ఈ 3 months మనం ఈ బ్రేక్ టైంలో మీట్ అవ్వడం కానీ మాట్లాడటం అంతా? హ్యాపీ, గుడ్ యూట్యూబర్ దొరికాడు. నాకు ప్రవీణ్ దగ్గర బెస్ట్ మెమరీస్ ఏదైనా ఉంది అంటే సుగి రిసార్ట్కి వెళ్ళి అక్కడ మేము అసలు చాలా మంది వెళ్ళామన్నమాట. ఆఫీస్ నుంచి ఒక 20 members 25 members వెళ్తే నేను ప్రవీణే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఎందుకంటే ప్రవీణ్కి ఆ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. లైక్ వ్లాగ్స్ చేయడం కానీ లేదంటే ఎక్స్ప్లోర్ చేయడము. సో ఆ బాండ్ అనేది నాకు ఎక్కువగా ఆ సుగి రిసార్ట్లో ఏర్పడింది అనమాట. లైక్ ఆ సుగి వ్లాగ్ చూస్తే మీరు వాళ్ళ వ్లాగ్ అంతా కూడా మోస్ట్లీ 99% ఇంకా నేను ఇట్లా కెమెరా ఫేస్ చేసింది ఒకటి నేను రికార్డ్ చేశా. రిమైనింగ్ అంతా కూడా ప్రవీణే రికార్డ్ చేశాడు అనమాట. ప్రవీణ్ ఇంకొక అమ్మాయి స్వాతి అని ఉంటుంది అమ్మాయి. ఓకే, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా చూస్తుంది మరి నన్ను ఎందుకు మెన్షన్ చేయలేదు అంటుంది. థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ దట్ వన్. ఇంకా గణేష్ ఎట్లా అంటే మా తెలుగు దగ్గర అది కాక కన్నడ నాకే వస్తుంది కాబట్టి కోలార్ అటు సైడ్ ఇంకా బ్రేక్ టైంలో మంచిగా కలుస్తాము. గణేష్ కూడా నేను వెళ్ళే రూట్లోనే వెళ్తాడు అనమాట, KR మార్కెట్. అది గణేష్, నాతో నీకున్న అనుభవాలు ఏంటి ఈ ఫ్యూ డేస్లో, ఈ ఫ్యూ మంత్స్లో? See guys, Harsha is a very kind heart person. చాలా ఈజీ ట్రావెలర్ యాక్చువల్లీ. అండ్ తెలుగులో కూడా చెప్పొచ్చు వాళ్ళకి, తెలుగు కంటెంట్ లాగా. నేను ఓకే, బాగా ట్రావెల్ చేస్తారు, ఎక్స్ప్లోర్ చేస్తారు అండ్ మంచి యూట్యూబ్ వీడియోస్ చేస్తారు. అండ్ ఈజ్ అ వెరీ కైండ్ హార్ట్. అంటే ఏమన్నా చెప్పాలంటే నేరుగా చెప్పేస్తారు. అది సో నాకు చాలా అది ఇష్టమైంది. సో ఐ థింక్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ మిస్ హిమ్ డెఫినెట్లీ గైస్. కానీ ఫ్రెండ్ మీన్స్ ఈ ఆఫీస్లో నాకు ఎవరు ఫ్రెండ్ అయ్యారు. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ మిస్ హిమ్.
డోంట్ వరీ గైస్, డెఫినెట్లీ యాజ్ ఏ ఇండియన్ ట్రావెలర్గా ప్రతి ఒక్కరి ప్లేస్కి వస్తాను కాబట్టి తప్పకుండా ఆ మూమెంట్లో నేను కాల్ చేస్తా. పాసిబుల్ ఉంటే మీరు ఆ ఊర్లో ఉన్నట్టయితే కలుగుతా. ఇంకేం నెక్స్ట్ ప్లాన్ ప్రవీణ్, మనకు తెలుసు ఇంకా ప్రవీణ్ అంటే నాలాగా మైండ్ సెట్ కొంచెం నాలాగే అనమాట. ఇద్దరిది ఒకే మైండ్ సెట్, ట్రావెల్ మైండ్ సెట్. డెఫినెట్లీ ట్రావెల్ చేయడానికి ప్రయత్నిస్తాం. ప్రవీణ్కి టైం ఉన్నప్పుడు ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. తుంగనాథ్ వెళ్ళాలి. ఎక్కడెక్కడ ప్రవీణ్ మనం అనుకున్నది? జ్యోతిర్లింగం. సో జ్యోతిర్లింగాలు ఇది కామనే గైస్, మనం ఏం చేయలేము, పడిపోయింది. సో జ్యోతిర్లింగాలు ప్లాన్ చేస్తాం. ప్రవీణ్కి ఫ్రీ ఉన్నప్పుడు ప్లాన్ చేస్తాడు. ఇంకా ట్రిప్ నేను ఎప్పుడు నో చెప్పను. చూస్తున్న వాళ్ళు ట్రిప్ ప్లాన్ చేసి నాకు ఒకసారి మెసేజ్ చేసినా కాల్ చేసినా కూడా నేను వస్తాను. ఎందుకంటే ట్రిప్ అంటే నేను నో చెప్పను. ఓకే, బాయ్ గాయ్స్. చూద్దాం, ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడించడం ట్రై చేస్తాను. ఎక్కువ వర్క్లో ఉండొచ్చు వాళ్ళు, బట్ ట్రై చేద్దాం. ఏ హాయ్ ప్యాట్రిక్. హాయ్ బడి. ఏ హాయ్ ప్యాట్రిక్. ప్యాట్ బడి. మై నేమ్ ఇస్ ప్యాట్రిక్. వాట్ యు వాంట్? ప్యాట్రిక్ అంటే మంచి రసికుడు అనమాట. What? Keep camera this side, buddy. Take so this guy also. Praveen. Praveen, we already discussed. Why? I think he seems romantic. This guy is anti-romantic. Anti-romantic. That meaning తెలియదు బ్రో. మళ్ళీ వాళ్ళు ఏది వేరేది అనుకుంటారు. All videos morning watching, evening tired. మీకు తెలుసు ఇంకా ఆ మాత్రం లేకపోతే ఇంకా మీరు in Tamil they'll be saying పోయి சொல்றோம். Okay, Patrick, tell me like since we are 5 months and how you felt about these 5 months with me, the traveling, and we had fun with the Sugi resort, and how you felt about that? Nice guy. When Praveen, right, okay, nice guy, but seeing girls he awareness, but more antis also, anti lover. What about, I don't want to talk about the work. In our circle, what you enjoyed the most with me, the moment in these days? We used to give zero profiles. That is the most beautiful moments for me. I said don't talk about office, not profiles. Without profiles. We went to the ball ride, right? That is good, buddy. Nice. That one, ball ride, that round under. Yeah, buddy. And you want, Patrick also wants to start a new YouTube channel. Join with Patrick. Copying from Harsha. Copyright is already given by us. Yeah, I give it because he paid something. I paid some antis only. Okay, but he went to KR market near KR Pura. Those antis were big, so he liked that. No guys. But you know, lag na cheri kottesana. Yeah, hi Jibandit. Hi. So from past 20 days I think we are working together. I am really very happy sharing all those things, and you are also sharing the Odisha things which is sweets and food festivals, culture, how it is. You sharing your thing and your cricket stories. Those are the best. Yeah. Thanks for sharing all. You trusted me a lot, definitely, because I'm kind. Now, but you know that you are so wonderful, because when I mixed with you, when I choose the place of the Bangalore at that time, it first the new in the Bangalore, and I don't know about the corporate life. And when I get to the corporate, I enter the corporate in the middle first time. In my internship, I get to the Patrick and you Hatsa, and I know each other to you and me so much, and we have fun a lots of things, and I knew from you lots of things in the corporate life. Yeah, and you teaches me so much, because I am just proud of you to have a new nice mentor. Thank you so much. Definitely, it's my pleasure to meet you and teach you all the things which I know. I know little, but I'm teaching very well.
Your I will. suggestion is impactful in my life. Yeah, definitely. And also yesterday we did a few drawing cards. That Yeah, was also so nice. that was so experience. Yeah. And when it comes to submission counts, Yeah. we will both decide and plan Yes. morning one, afternoon one, evening one. Yes. That comes also very nice. Definitely, buddy. Once I start my all India trip, I will reach Odisha and I will call you. I will contact you. Yes, your Definitely, because I don't know anyone in the Odisha. I know you, so definitely contact you. We'll stay together for a few days and we'll When you explore. come first Odisha, we'll go to the many places. Many places. First we'll go to the Jagannath Dham, Puri. After the Konark we'll go. After the Simripal we'll go. There is lots of the temple city. Bhubaneswar is called the temple city. Temple and Yeah. famous for sweets. Yes, famous for sale. We'll eat the Rasagulla. So you want to tell anything? Like today is my last working day, as you know. So you want to tell anything? First of all, I'm feeling so well because you are going, because 1 month left for my few of my internship. So if you are there, then I am feeling so lucky to have my work, because we are sourcing 2-3 profiles and we are contributing also. So now I have to be thinking to whom I will take, to whom the mentor will be come and who will be the suggest a mentor. Then I don't know. So I am so much stressed about that. For tomorrow, what will be there for me. Definitely, you will get a good mentor here. Everybody is good. There is only they will assign more tasks because they are getting some pressure from higher authority. That's it. People are good. Okay, buddy. See you. So here is the Mahesh from Odisha. He's basically from Surat. He will tell his by own words. Let's introduce Mahesh. Hi, Mahesh. Hi, Akshay. Actually, I am from Surat, from Odisha only. My motherland is Odisha. Coming here is like a great opportunity. Learning few things with you, having fun, knowing that strategies in the corporate world. That is actually too much fun. Yeah, it's been a month we are together here. We are learning something. We are doing something different. And apart from learning, we discussed so much of things, like so many things, like traveling, food. As we discussed it with the Jivanjit, we discussed the same with Mahesh, because they are from different states, so they might have a different cultures and different traditions. And that's the main reason. Like they will have a different taste of food. I got all the points, maximum points from them. As a travel content creator, I got all the minutes. We discussed, Yeah, we Puri discussed a lot Jagannath. about like what are the places, how you should manage there. I will also join you. Yeah. And why you were not inviting to your place? Sorry. Why you were not inviting to your place? I am always inviting you. Come So- to Surat, I will join you. Come to Surat. Puri, I will join you. Bhubaneswar. Yeah, Bhubaneswar. also. Bhubaneswar, like you're staying for 1 year only, right? Yeah, Then for 1 year. you're completing your education. You're going back to the Surat. Yeah, I will go back to Surat. But So, since until when I'm in Odisha, Bhubaneswar, you should call me. I will join. so definitely, like Surat also, I will visit. Yeah, I will- Also, I will surely join. So, like they have a thought to learn, so that's why they are learning. As equal to the employee, they are learning and doing the work. So both are Jivanjit and Mahesh, like they are using Learning the different strategies. strategies. That was nice. Yeah. This vlog definitely it will entertain, and it's an informative vlog. You can enjoy. Okay, Mahesh, you want to say any point? Just you learn some strategies to be in live in this corporate, like clicking the space key, showing that you are working too much. That's all. Those are the secrets. ఓకే, సో లాస్ట్ డేలో భాగంగా మనకు వచ్చేసి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ చేసేసాం, మెయిల్ చేసేసాం. ఇక అసెట్ సబ్మిషన్ ఒకటి ఉందన్నమాట. లైక్ ఎలా అంటే ఈ ల్యాప్టాప్, ఐడి కార్డు, తర్వాత కంపెనీ ఛార్జర్ వాళ్ళకు రిటర్న్ చేసి వెళ్ళడమే. వాళ్ళ తర్వాత మెయిల్కి రిప్లై ఇస్తారనమాట. లైక్ ఆ ఫుల్ అండ్ ఫైనాన్స్ సెటిల్మెంట్ ఎప్పుడు వస్తుంది, అక్కడ డాక్యుమెంట్స్ ఎప్పుడు వస్తాయి అనేసి వాళ్ళు మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు.
హలో గైస్, లైక్ నేను జాబ్ ఎందుకు రిజైన్ చేశా అనే విషయం గురించి ఇప్పుడైతే చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చేస్తున్నానో ఆ జాబ్ 6 రోజులు అనమాట, లైక్ 6 days వర్కింగ్. నాకు యూట్యూబ్ గ్రోత్ అవుతుంది అనే దానిపైన నమ్మకం ఉంది. అలానే నాకు యూట్యూబ్ చేయాలనేసి చాలా ప్యాషన్ ఉందన్నమాట. దానికి సమయం కేటాయించడానికి నాకైతే అసలు సరిపోవట్లేదు. అదొక రీజన్. 5 days వర్కింగ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏదైనా చూద్దాం అనుకుంటున్నా. అండ్ ప్రెసెంట్ చేస్తున్న జాబ్ టాలెంట్ ఎక్విజిషన్, రిక్రూట్మెంట్ అనమాట. లైక్ రిపీటెడ్ టాస్క్ ఉంటుంది, లైక్ సో మచ్ నంబర్ ఆఫ్ కాల్స్ చేయాల్సి ఉంటుంది రోజు. సో కొంచెం అది నాకు ఇరిటేటివ్గా అనిపించింది. అదొక రీజన్. మేజర్ రీజన్స్ అయితే అదే గైస్, లైక్ నాకు యూట్యూబ్ చేయడానికి టైం కుదరట్లేదు అనమాట. సో మన యూట్యూబ్ కంటెంటే ట్రావెల్ కంటెంట్ మనకు. సో లెర్నింగ్ థింగ్స్ ఫ్రమ్ మై ప్రీవియస్ జాబ్ నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవ్రీ ఎండ్ ఈజ్ ఏ న్యూ స్టెప్ టు ఏ గ్రేట్ స్టార్ట్. సో నేను ఇప్పుడు ఇది రిజైన్ చేసా, యూట్యూబ్ పైన ఫోకస్ చేస్తున్నా. తర్వాత ఏదైనా ఒక ఎంఎన్సీకి ట్రై చేద్దాం అనుకుంటున్నా, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి చేద్దాం అనుకుంటున్నా. సో ఎవ్రీ ఎండ్ ఈజ్ ఏ గ్రేట్ స్టార్ట్, ఇట్స్ ఏ న్యూ స్టెప్ టు ఏ గ్రేట్ స్టార్ట్. అండ్ వన్ మోర్ థింగ్, డిసిషన్స్ ఆర్ నెవర్ రిగ్రెట్స్. లైక్ ఇట్స్ యువర్ ఎబిలిటీ టు టేక్ రిస్క్. మీరు ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అది మీ ఎబిలిటీ టు టేక్ రిస్క్ అనమాట. రిస్క్ని తీసుకునే మీ ఎబిలిటీ అది. కొంతమంది డిసిషన్స్ తీసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళు రిస్క్ తీసుకోవడం లేక రిస్క్ ఎబిలిటీ ఉండదు అనమాట, రిస్క్ క్యాపబిలిటీ ఉండదు వాళ్ళకు. సో అలాంటి వాళ్ళు కెరియర్లో గ్రోత్ అవ్వాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. డిసిషన్స్ తీసుకోవాలి. డెఫినెట్లీ రిగ్రెట్స్ అయితే ఉండవు డిసిషన్స్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే ఆ డిసిషన్స్ అన్నవి మీ ఎబిలిటీ క్యాపబిలిటీని బేస్ చేసుకుని మీరు లైక్ క్లియర్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాతనే డిసిషన్స్ తీసుకుంటారు మ్యాక్సిమం. అండ్ వన్ మోర్ థింగ్, డూయింగ్ ఏ జాబ్, సర్చింగ్ ఏ జాబ్, ఆర్ ఎల్స్ లుకింగ్ ఫర్ ఏ జాబ్, లైక్ బీయింగ్ ఏ జాబ్లెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ స్ట్రెస్ఫుల్ ఫేజ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ స్ట్రెస్ఫుల్ ఫేజ్. బికాస్ వర్క్ చేస్తున్నారు, వర్క్ ప్రెజర్ ఉంటుంది. జాబ్లెస్ ఉన్నారు, జాబ్ లేదే అని ఉంటుంది. సో జాబ్ సెర్చ్ చేస్తున్నారు, జాబ్ రావట్లేదే అని ఉంటుంది. ఎవ్రీ ఫేజ్ ఈజ్ ఏ లైక్ స్ట్రెస్ఫుల్ ఓన్లీ. బట్ మనం ఆ ఫేజ్ని ఎలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం, అండ్ ఒకే ఫేజ్లో నిలిచిపోతున్నామా, మనకు ఆ కెరియర్లో గ్రోత్ ఉందా అనే విషయాలు కూడా మీరు అబ్జర్వ్ చేసుకునేసి డిసిషన్స్ కానీ లేదంటే మీ కెరియర్ గ్రోత్ ప్లాన్ కానీ మీరు చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈస్ ది స్టోరీ ఆఫ్ మెడెన్ ల్యాబ్స్ 5 months బ్లాగ్. మీరు పూర్తిగా చూసేసి ఉంటారు, మీకు నచ్చేసి ఉంటుంది. సో డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.